మనం అందరం కూడా ఓవర్ థింకర్సే. ఎంత ఓవర్ థింకర్స్ అంటే ఒక సిచ్యువేషన్ ఒక ప్రాబ్లం వస్తే దాంట్లో ఎన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల స్టెప్స్ మనం తీసుకోవచ్చు, ఆ 100 స్టెప్స్లో తీసుకుంటే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి. ఇలా 1,00,000 ఆలోచనలు చేస్తూ మనం చేసే పనుల మీద మనం భయపడుతూ ఈ ఓవర్ థింకింగ్ చేస్తూ బతికేస్తాం. ఆ ఓవర్ థింకర్స్లో నేను ఒకడిని. ప్రతి చిన్నదాన్ని కూడా భూతార్థంలో పెట్టి చాలా దూర ఆలోచనలు చేస్తాను. అయితే ఈ ఓవర్ థింకింగ్కి ఏమైనా సొల్యూషన్ ఉందా, నేను ఆ ఓవర్ థింకింగ్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నాను అనే దాని గురించి ఆలోచించేటప్పుడు ఒకే ఒక్క ఆన్సర్ దొరికింది. ఫస్ట్ ఓవర్ థింకర్ ఎవరు అంటే భారతంలో పాండవ మధ్యముడు అర్జునుడు. ఎలా అంటే కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కురుక్షేత్రంలోకి ఎంటర్ అయిపోయారు, యుద్ధ భూమిలో ఉన్నారు, ఇరు సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా ఉన్నాయి. ఆ టైంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న మొత్తం పరివారాన్ని, సోదరుల్ని, గురువుల్ని, తాతయ్యని, భీష్ముడిని వీళ్ళందరినీ చూసి కూడా తను ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ఓవర్ థింక్ చేస్తూ తన గాంధీవాన్ని పక్కన పెట్టేసి తన కృష్ణుడు, తన రథసారథిగా కృష్ణుడు ఉన్నారు కదా, ఆయనతో ఈ మాట అంటారనమాట. దేనికి నేను యుద్ధం చేస్తున్నాను, నా సొంత కుటుంబాన్ని చంపుకొని సొంత పరివారాన్ని చంపుకుంటూ నేను ఏం సాధిస్తాను దీనివల్ల అంటూ తను ఓవర్ థింక్ ఎలా అంటే ఇప్పుడు అయితే వాళ్ళు చనిపోవాలి, లేదంటే మేము చనిపోవాలి, ఇదంతా ఒక రాజ్యం కోసమే కదా, ఇలా చాలా ఆలోచనలు చేస్తూ కృష్ణుడి దగ్గర తన సమస్యను పెట్టారు. ఆ టైంలో భగవాన్ కృష్ణుడు ఒకటే సమాధానం చెప్పాడు, అర్జున నువ్వు యుద్ధం చేస్తుంది రాజ్యం కోసం కాదు, ధర్మం కోసం. ధర్మం, నీకు ఏది ధర్మం అనిపిస్తే ఆ పని చేయాలి. ఇన్ని ఆలోచనలు ఎప్పుడూ మనకి పనికిరావు. ఒకటి, మనం మన కర్మని అనుసరించాలే కానీ ఆ కర్మ ఫలాన్ని ఆశించకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మని మనం అనుసరించి మనం ఏదైతే ధర్మంగా అనుకుంటామో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి గుడ్డిగా. అయితే ఒకటి, మనకు కావాల్సిన అవుట్కమ్ కోసం 100కి 1000% ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ అవుట్కమ్ ఖచ్చితంగా రావాలి, వస్తుంది అని కష్టపడతామే కానీ అది వచ్చిద్ది అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అప్పుడు మనం ఫాలో అవుతున్న ధర్మం మనల్ని కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను. చిన్న పొజిషన్లోనే ఉన్నప్పటికీ కూడా నాకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. పలానా టైంలో నేను పలానా సబ్స్క్రైబర్ గోల్ రీచ్ అవ్వాలి, ఇంత వ్యూ రేట్ ఉండాలి. ఇప్పుడు నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటే కావాల్సిన రీచ్ వస్తుంది, లవ్ వస్తుంది చూసే ఆడియన్స్ నుంచి. నేను ఇక్కడ ఇంకా మోటివేట్ అయ్యి వర్క్ చేస్తుంటా. కానీ ఒకటి, ఇప్పుడు నేను ఆలోచించడం మొదలు పెట్టాను అంటే నా పని ఆగిపోతుంది. అంటే ఏంటి, ఇది ఒకవేళ నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, చూసే జనాలు ఏమనుకుంటారు. సో బేసిక్గా సోషల్ మీడియా అనగానే ఆ నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకోండి, నేను నా పని చేసుకోలేను. సో బేసికలీ థింగ్ ఏంటి అంటే నేను ఇలా ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ద్వారా నేను ఓవర్కమ్ చేశాను. ఇలా అందరూ కూడా తన ఓవర్ థింకింగ్ని ఆపుకోగలిగితే, ఓవర్ థింకింగ్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా రిజల్ట్స్ 100% బాగుంటాయి. సో బేసికల్లీ కొత్త కాన్సెప్ట్లో నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను. లైక్ మోడర్న్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫ్రమ్ భగవద్గీత. ఇది ఎపిసోడ్ నెంబర్ 1. ఇది బేసికల్లీ ఓవర్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరి సమస్య, 90% అందరూ కూడా చేసే పనిది. సో ఫస్ట్ ఎపిసోడ్ దీంతోనే స్టార్ట్ చేద్దామని చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అనే ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ విషయం గురించి గీత నుంచి సొల్యూషన్ తీసుకొద్దామో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ కురుక్షేత్రానికి వెళ్తే కృష్ణుడు చెప్పిన మాటలకి అర్జునుడు వెంటనే తన గాంధీవాన్ని చేతికి అందుకొని యుద్ధానికి రెడీ అయ్యారు. ప్రతి ఒక్క క్షణం కూడా 100కి 1000% ఎఫర్ట్స్ పెట్టారు, చివరికి గెలిచారు. సో స్టాప్ థింకింగ్, స్టార్ట్ లివింగ్.